అందరికీ నమస్కారం. 'కూలీ' రజనీకాంత్, సన్ పిక్చర్స్ తీసిన 'కూలీ' సినిమా చూడడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం. ఈ సినిమా చూసిన తర్వాత అక్కినేని అభిమానులందరూ చెప్పినట్టు 'అక్కినేని నాగార్జునకి ఈ సినిమా చేయడం అవసరమా?' అనే ఒక క్వెషన్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చూసుకుంటే ముఖ్యంగా 'దేవా' రజనీకాంత్, 'సేమన్‌గా' అక్కినేని నాగార్జున, 'దయాళ్' సౌబిన్ సహార్, 'రాజశేఖర్ సత్యరాజ్', 'ప్రీతి శృతి హాసన్', 'కళ్యాణి రచితారామ్'. ఇంకోటేంటంటే విశేషం, లోకేష్ కనకరాజు దర్శకుడు అన్ని భాషల నుంచి నటులను తీసుకున్నాడు ఈ చిత్రం కోసం. అంటే దీన్ని పాన్ ఇండియా సినిమా కింద తీసి డబ్బులు చేసుకుందాము అన్న అభిలాష ఉన్నట్టు అనిపిస్తోంది దీన్ని చూస్తే. కానీ అక్కినేని నాగార్జున తను చెప్పినట్టు ఈ యాంటాగనిస్ట్ పాత్ర చేశారు ఈ సినిమాలో. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అండ్ చూడ్డానికి బానే ఉంటుంది. స్టైలిష్‌గా లుక్కు అన్నీ కూడాను. కానీ ఈ పాత్రకి లోకేష్ కనకరాజు పూర్తిగా న్యాయం చేసినట్టు కనిపించలేదు. ఎందుకంటే 'దయాళ్' అంటే సౌబిన్ వేసిన పాత్రకి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ వచ్చినట్టున్నది చిత్రంలో. అలా చూసుకుంటే అక్కినేని నాగార్జున గారి పాత్ర స్టైలిష్‌గా ఉండి నాగార్జున స్వాగ్ ముందు ఒకవేళ మెయిన్ హీరో ఏమైనా వెనకపడతారేమో అన్న భయం అన్నది కొంచెం దర్శకుడు లోకేష్ కనకరాజుకు ఉన్నట్టు అనిపించింది. అందుకే నాగార్జున గారి రోల్‌ని పూర్తిగా అన్ని విధాలుగా డెవలప్‌గా చేసినట్టుగా కనిపించలేదు. కొంచెం తొందరగా ముగించేసినట్టు కూడా కనిపించింది ఈ చిత్రంలో. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే, ఈ మధ్య రజనీకాంత్ గారి సినిమాలన్నిటిలోని ఎక్కువ మంది ప్యాడ్ చేస్తూ ఉంటారు. మిగిలిన భాషల నుంచి. 'జైలర్‌లో' కూడా చూస్తే అలాగే ఉంటుంది. దీనికి ఒక కారణం కనిపిస్తోంది. ఇందులో కూడా లాస్ట్‌లో ఉపేంద్ర వస్తారు స్పెషల్ క్యారెక్టర్‌లో. అది ఆయన్ని పూర్తిగా ఫైట్స్‌కి వాడుకున్నట్టుంది. రజనీకాంత్ గారిని మరీ కష్టపెట్టకుండా, ఉపేంద్ర గారితో ముఖ్యంగా అక్కడ లాస్ట్‌లో అంతా ఫైట్‌లు చేయిస్తారు. ఇది కూడా ఒక రీజన్ అనుకుంటాను. ఈ మధ్య వస్తున్న రజనీకాంత్ సినిమాలన్నిట్లోని ఇలా ఇతర భాషల హీరోలని పెట్టుకోవడం. ఇది కూడా కొంచెము ఆశ్చర్యకరంగా ఉంది. పూర్వంలా కాకుండా. ఓకే. సినిమా మొత్తం రజనీకాంత్ గారి స్టైల్‌లో తీయడానికి ప్రయత్నించాడు లోకేష్ కనకరాజు. అది అలా పెడదాము. కానీ ఓకే. ఓవరాల్‌గా చూస్తే రజనీకాంత్ కోసం చూసేవాళ్ళు చూసే సినిమా కింద చెప్పుకోవచ్చు 'కూలీని'. ఒకసారి చూడొచ్చు. మీరు ఒక రజనీకాంత్ అభిమాని అయితే ఒకసారి చూడొచ్చు. అందులో అక్కినేని నాగార్జున గారు కూడా ఉండడంతో రెట్టింపుగా ఆంధ్ర ప్రజలు చూసినట్టున్నారు ఈ సినిమాని. ఎందుకంటే నాగార్జున గారు యాంటాగనిస్ట్ పాత్రలో వేయడం అంటే ప్యూర్ యాంటాగనిస్ట్ పాత్రలో వేయడం ఫస్ట్ టైమ్. అంతంలో కూడా నాగార్జున గారిది అలాంటి పాత్రే అనుకోండి. 'రామ్ గోపాల్' వారి సినిమా అంతంలో కూడా. కానీ ఈ సినిమాలో పూర్తిగా యాంటాగనిస్ట్‌గా వేశారు. కానీ ఒక్కసారి చూస్తే నాగార్జున గారికి వేయాల్సిన పాత్ర ఈ అవసరం ఉందా అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకో మరి. మరీ అక్కినేని అభిమానులందరూ బాధపడడానికి కూడా ఒక రీజన్ ఉందనిపిస్తున్నది ఈ సినిమా చూసాక. ఒక మాదిరిగా వెళ్ళిపోయిందనుకోవచ్చు. ఈ మధ్య నాగార్జున గారు ప్రత్యేక పాత్రలే చేస్తున్నారు ఈ మధ్య పూర్తిగా. 'బ్రహ్మాస్త్ర', 'కుబేర' తర్వాత ఈ 'కూలీ' వచ్చింది. మూడిట్లోకి చూసుకుంటే 'బ్రహ్మాస్త్ర', 'కుబేర' 2 నాగార్జున గారు డిఫరెంట్‌గా చేసిన పాత్రలు ఒప్పుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఆయనకి పేరు కూడా వచ్చింది ఆ చిత్రాలకి. కానీ 'కూలీ' చిత్రం పూర్తిగా తమిళ చిత్రమే. తెలుగులోకి డబ్ చేశారు. హిందీలోకి కూడా డబ్ చేశారు. 2 ప్యారలెల్‌గా తీసిన సినిమాలు మట్టుకు కాదు. అదండి విశేషం. అంచేత 'కూలీ' సినిమాలో అందరికి వచ్చిన అనుమానమే నాగార్జున గారు ఈ పాత్ర చేయాల్సిన అవసరం ఉందా అన్నది. ఇలా ఈ పాత్ర చూసాక ఇంకోటనిపిస్తోంది. అక్కినేని నాగార్జున గారి స్వాగు, ఆయన స్టైలిషు, ఆయన యాక్షను, డ్రామా ఇంత అన్నీ ఉన్న నటుడిని తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులు ఎందుకో వాడుకోలేకపోతున్నారు. ఆయనకి సరిపడిన కథలు రాయలేకపోతున్నారు. ఇదెందుకో తెలియట్లేదు. ఈనాటి తెలుగు సినిమా దర్శకులందరూ కూడా ఏదేదో మళ్ళీ మూసలో సినిమాలు తీస్తున్నారు తప్ప, అనిల్ రావిపూడిని తీసుకోండి పాత మూస సినిమాలే తీస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. తప్ప కొత్తగా
అక్కినేని నాగార్జున లాంటి నటుడిని పెట్టుకొని తెలుగు చిత్ర పరిశ్రమ, దర్శకులు ఎందుకో కొత్త రకం సినిమాలు తీయలేకపోతున్నారు. నాగార్జున గారితో ఎన్నో మంచి సినిమాలు తీయొచ్చు. ఆయన ఏ పాత్రైనా వేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి నటుడిని వాడుకోలేకపోతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమ. తెలుగు చిత్ర పరిశ్రమలోని మేము తోపులని చెప్పుకునే తెలుగు దర్శకులు. ఇదండి ప్రాబ్లము. అక్కినేని నాగార్జున గారితోటి తెలుగు దర్శకులు తీయదలుచుకుంటే మంచి చిత్రాలు తీయొచ్చు. అలనాడు రాఘవేంద్రరావు గారు 'శ్రీరామదాసు', 'అన్నమయ్య' తీశారు కదా! అక్కినేని నాగార్జునతో. నాగార్జున గారు చేయలేరనుకున్నారు ఆ పాత్రలు. కానీ ఆయన ఆ పాత్రలు చేసి చూపించారు కదా! అలాగే 'షిరిడి సాయి' కూడా తీశారు కదా! ఇవండి అక్కినేని నాగార్జున గారితో సినిమాలు వివిధ భరిత సినిమాలు చేయొచ్చు. ఒక మూస సినిమాలు కాదు. ఈరోజు మళ్ళీ ఈ కొత్త దర్శకులు కూడా సీనియర్ నటులతో మూస సినిమాలు తీస్తున్నారు మళ్ళీ. వాళ్ళ పాతవి పెట్టుకొని మూస సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప, కొత్త రకం సినిమాలు, కొత్త రకం సినిమాల్ని ప్రోత్సహించే నటుడు, స్టూడియో నిర్మాత, స్టూడియో ద నటుడు, నిర్మాత కూడా ఆయన అక్కినేని నాగార్జున గారితో సరైన సినిమాలు తీయలేకపోతున్నారు. తెలుగు దర్శకులందరూ ఆలోచించుకోవాలి. అక్కినేని నాగార్జున గారితో ఎలాంటి సినిమాలు తీయాలి? ఎలాంటి సినిమాలు తీస్తే కొత్త తరం దర్శకులకు కూడా ఒక మంచి పేరు రావచ్చు. ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అండి. 'కూలీ' మట్టుకు చాలా యావరేజ్ సినిమా కిందే చెప్పుకుందాం. నాగార్జున గారు చేయాల్సిన సినిమా అయితే మట్టుకు మరీ అంతగా కాదని నా పర్సనల్ ఉద్దేశం అండి. అక్కినేని అభిమానుల ఉద్దేశం చాలా మందిది కూడా అదే. ఇక ఉందామండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.